హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఏంటో తెలుసా? కోపం. అతిగా కోపపడటం. అతిగా కోపపడటం వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయి? చాలా వరకు నష్టాలు జరుగుతాయండి. లైఫే స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఈ కోపాన్ని మనం నియంత్రించుకోవటం ఎలా? అతిగా కోపం వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం ఎలాగా? అలాగే మన సొంత వాళ్ళ దగ్గర మన కోపాన్ని ఏ విధంగా అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడాలి అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే నేను వీడియోస్ వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. మనమేం కావాలని కోపాన్ని తెచ్చుకోం. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనం కోపానికి గురవుతూ ఉంటాం. అలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని మర్చిపోతూ ఉంటాం. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళతో మనం ఇలా మాట్లాడొచ్చా లేదా అన్న విషయాలను కూడా మనం పట్టించుకోకుండా గట్టి గట్టిగా అరవటము, కోపంలో వాళ్ళని ఏదైనా ఒక మాట అనటం చేస్తూ ఉంటాం. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తుల మనసు చాలా కష్టపడుతుందండి. మనం కోపంలో ఉన్నప్పుడు ఎంపతిని మర్చిపోతాం. అవతల వ్యక్తుల భావాలు, మనోభావాలు దెబ్బతింటాయేమో, బాధపడతారేమో, తద్వారా మన స్నేహం ఏదైతే ఉందో అది చెడిపోతుందేమో అన్న విషయాన్ని కూడా ఆలోచించుకోకుండా, విచక్షణ లేకుండా ఒక్కొక్కసారి కోపంతో వ్యవహరిస్తూ ఉంటాం. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అనంటే అవతల వ్యక్తుల మనసు గాయపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా మీరు నిర్మించుకున్న బంధం ఏదైతే ఉందో ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. కాబట్టి కోపం చాలా చాలా డేంజర్. దీనిని ఎంత మనం కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ లో మనం ఏదైనా సరే అంత సాధించగలుగుతూ ఉంటాం. ఎక్కడ కోపపడాలో అక్కడ కోపపడాలి. మనం కోపాన్ని కంప్లీట్ గా మూట కట్టేసి పక్కన పడేయాల్సిన అవసరం లేదండి. మనిషికి కోపం చాలా అవసరం. ప్రతి ఎమోషన్స్ లాగానే కోపం కూడా మనల్ని ఒక్కొక్క చోట కాపాడుతుంది. కానీ అది ఎక్కడ మనం ప్రదర్శించాలి, మన వాళ్ళ దగ్గర ప్రదర్శించాలా, మన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అన్న విషయాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ కోపం వల్ల ఇప్పటికే చాలా మంది నష్టపోయి ఉంటారండి. అట్లాంటి వ్యక్తులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. కోపాన్ని అదుపు చేసుకోవటం ఎలాగో మనం ఖచ్చితంగా చూసేద్దాం. కొంతమంది కోపంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారండి. ఇది చాలా మిస్టేక్ అన్నమాట. కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండదు. 1, 2 రోజుల తర్వాత కోపాన్ని కంట్రోల్ అయిపోయిన తర్వాత ఆలోచించినప్పుడు మనం తీసుకున్న నిర్ణయం యొక్క పెయిన్ ఏదైతే ఉందో అది మనల్ని చాలా బాధిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే దానిని ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందే. కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకోవాలి కదా అని చెప్పేసి కోపంలో ఉన్నామా లేదా అన్న విషయాన్ని కూడా గమనించుకోకుండా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది మనకే నష్టంగా చేకూరుతుంది. ఆల్రెడీ మన బంధాలని మనం కోపం వల్ల చాలా మందిని పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ కోపం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? సాధారణంగా రావణుడు గుర్తొస్తాడు కదా. రావణుడికి ఎంత బలం ఉంది, 10 తలల శక్తి ఉంది, బలం ఉంది. అయినా సరే ఈ కోపాగ్నికి అతను ఆహుతైపోయాడు. ఎవరి కోపము వాళ్ళనే దహించేస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని అన్నారు కదా మన పెద్దలు. మనం కోపపడటం వల్ల మనకే నష్టం జరుగుతుందన్నమాట. రావణుడు ఎలా అయితే కోపపడి తనకి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో, ఇప్పుడు సపోజ్ రావణుడు గనక కోపాన్ని అదుపు చేసుకున్నట్లయితే ఇలా ఉండేది కాదండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అవతల వ్యక్తుల శక్తులని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ రావణుడు కూడా అదే మిస్టేక్ చేశాడు. తన చెల్లెలకి శూర్పణఖకి చెవులు ముక్కు కోసేసినప్పుడు అధిక ఆవేశుడై దానికి ఏమైనా ఇంకొక విధంగా వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. దానికి ఏం చేశాడంటే విచక్షణ లేకుండా సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ వచ్చేసింది అనమాట దెబ్బ. కోపంలో తీసుకున్న నిర్ణయము అతనికి ఏమాత్రము సహకరించకపోగా జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అవునంటారా? కాదంటారా? ఎంత తెలివిగాళ్ళ వాడు అయ్యుండి, శివభక్తుడు అయ్యుండి కూడా అతని కోపము అతన్ని దహించి వేసిందనమాట. మనము కోపంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనకి అదే చాలా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందండి. అంతేకాదు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనకి హితవు చెప్పటానికి వస్తే వాళ్ళు మనకి శత్రువుల్లాగా కనిపిస్తారు. రావణుడి విషయంలో కూడా అంతే. తన తమ్ముడు మంచి చెప్పడానికి వస్తే అతన్ని వదిలేసుకున్నాడు, కానీ అందులో ఉన్న విషయాన్ని గ్రహించలేదు. అలాగే భార్య మాటను కూడా లెక్క చేయలేదు. చివరికి తన పతనానికి తానే కారణమయ్యాడు. మనం కూడా కోపాన్ని అదుపు చేసుకోకపోతే చాలా చాలా విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది.
చివరికి జరగాల్సిన నష్టం అంతా జరిగేసిన తర్వాత మనం ఆ తర్వాత రియలైజ్ అయి కూడా ఏమీ ప్రయోజనం ఉండదన్నమాట. ఇప్పుడు రావణుడు అంతా అయిపోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు లక్ష్మణుడితో ఒక మాట చెప్తాడు. నేను కోపంలో చాలా పిచ్చివాడిగా ప్రవర్తించాను. నా కోపమే నన్ను దహించి వేసింది అని చెప్పేసి. ఆ తర్వాత నిజం తెలుసుకున్నంత మాత్రాన రాజ్యం తిరిగి వస్తుందా? బ్రతుకు తిరిగి వస్తుందా? లైఫ్ తిరిగి వస్తుందా? ఏమీ తిరిగి రాదనమాట. అలాగే మనం కూడా ఇలాంటి కథల్ని ఆధారంగా చేసుకొని ఎలా ఉండకూడదో మనల్ని మనం నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మనం కూడా కోపంలో మనకి దగ్గరైన వాళ్ళని, బంధాలని వదిలేసుకున్నాం అనుకోండి, వాళ్ళు తిరిగి రారు. అప్పుడు మనకి ఒంటరి జీవితం తప్పదనమాట. అందుకనే కోపంలో ఎదుటి వ్యక్తులను ఒక మాట అనేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అన్న విషయం ఒక్కసారి ఆలోచించి అంటే బాగుంటుంది. సరే అండి, కోపంలో అనేస్తాం, మనం ఏమైనా కావాలని అంటామా? కోపంలో అన్న మాటలని పట్టించుకుంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. కోపంలో ఎవరిని ఏ మాటలు అనాలో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనకి తెలుస్తుందండి. అయితే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాము. మరి మనకి కోపం చెప్పి మనకి రావట్లేదు కదా, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే అది మన చేతుల్లో ఉందండి. ఇదేమి సాధించలేని బ్రహ్మ విద్యం కాదు, మనం సాధించవచ్చు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి. మనల్ని మించిన కోపం మనకి వచ్చేసింది, దీన్ని ఆపలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులతో మాట్లాడటం ఫస్ట్ కట్ చేసేసేయాలి. మౌనాన్ని వహించాలి. మౌనం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుందండి. కోపంలో మనం అనే మాట ఏదైతే ఉందో వాళ్ళ మనసుల్ని ఎంత దహించి వేస్తుందో, అదే విధంగా మౌనంలో మనం సైలెంట్ గా ఉన్నప్పుడు అవతల వ్యక్తులకి మనం అంటే ఏంటో అర్థమయ్యేలాగా చేస్తుందన్నమాట. మనం కోపంలో ఉన్నామని అందుకని ఏది మాట్లాడలేకపోతున్నాము, వాళ్ళు మనకి సమయాన్ని టైం ఇస్తారనమాట. ఈలోపు మనం రికవర్ అవ్వచ్చు ఈ కోపంలో నుంచి. అరే మేమేమి కోపాన్ని కొని తెచ్చుకోవట్లేదండి, డబ్బులు ఇచ్చి ఎదుటి వ్యక్తులు రప్పిస్తున్నారు. ఎందుకు మనకి కోపం వస్తుందండి? సాధారణంగా ఎదుటి వ్యక్తుల విషయంలో వాళ్ళు మనకి సెట్ కాకపోతే కోపం వస్తుంది, మన మాట నెగ్గకపోతే కోపం వస్తుంది, మన అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా నెరవేరకపోతే కోపం వస్తుంది, పిల్లలు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. ఇలా రకరకాలుగా కోపం వస్తుంది, కానీ మనమేమి వాటిని కోపాన్ని పనిగట్టుకొని వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అనిపించినప్పుడు మాకు ఎంత మండిపోతుందంటే అవతల వ్యక్తుల్ని ఒక మాట అనిందాక మాకు అసలు కంట్రోల్ కావట్లేదు, దీనిని కంట్రోల్ చేసుకోవటం సాధ్యమేనా అని మీరు అనుకోవచ్చు అనమాట. చాలా చాలా సాధ్యం అండి. ఎప్పుడైతే కోపం మనల్ని మించిపోయి వచ్చి కంట్రోల్ చేసుకోలేనంత అయిపోయి ఎదుట వ్యక్తులని ఒక మాట అనబోతున్నాము అని మనకే అనిపిస్తూ ఉంటుందో అప్పుడు మనం వెంటనే మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనము కోపాన్ని చాలా వరకు తగ్గించేస్తుందండి. మనం అనవసరమైన మాటలని మాట్లాడకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మౌనాన్ని వహించాలి. మీరు ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో, మీరు ఎంత కోపంలో ఉన్నారో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టేసి కాస్త జరగండి. కాస్త బయటికి వెళ్ళటమో, రిలాక్స్ గా ఉండటము, మంచినీళ్లు తాగటము, మైండ్ సెట్ ని మార్చుకోవాలి అని అనుకోవటం, వేరే విషయాల మీద ధ్యాస పెట్టటం, ఇలా మైండ్ ని డైవర్ట్ చేశారనుకోండి, కోపంలో విపరీతమైన మాటలు మాట్లాడే అవకాశం అనేది తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా మన రిలేషన్స్ దెబ్బతినకుండా ఉంటాయి అన్నమాట. మనం కోపంలో ఉన్నాం కాబట్టి అవతల వ్యక్తులు కూడా మనల్ని అర్థం చేసుకుని రెచ్చగొట్టకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదండి, మేము ఎంత కోపంలో ఉన్నా సరే మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవరు, అందుకని మాకు కోపం అనేది కట్టలు తెంచుకుంటుంది అని అనుకుంటున్నారా? మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదండి, మనల్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం ఏ టైంలో కోపడుతున్నాం, ఎందుకు కోపం వస్తుంది, ఏ ఏ విషయాల్లో మనం టెన్షన్ గా కోపంగా ఫీల్ అవుతున్నాం అనేది అర్థం చేసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? ఫస్ట్ మనకి హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవటం, కోపం వచ్చినప్పుడు అందరికీ అలానే కదా జరుగుతుంది. అలా జరగకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, తద్వారా హార్ట్ ని కాపాడుకోవచ్చు. అలాగే కోపం ఉన్నప్పుడు మనకి బాడీ చాలా ఎక్కువగా హీట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సమస్యలను రాకుండా అరికట్టుకోవచ్చు. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువగా కోపపడే వాళ్ళని గమనించినట్లయితే ఎక్కువగా హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టదనమాట ఎక్కువగా కోపపడే వాళ్ళకి. తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కోల్పోతూ ఉంటారు. కాబట్టి కోపం నుంచి బయటపడటం వల్ల మన హెల్త్ ని కాపాడుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్న రిలేషన్స్ ని కాపాడుకోవచ్చు, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవచ్చు, మన ఉనికిని కాపాడుకోవచ్చు, మన వాల్యూని పెంచుకోవచ్చు, మనం లైఫ్ లో అనుకున్నది సాధించవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ఎక్కువగా కోపపడే వాళ్ళు కనుక ఉంటే కోపం వచ్చినప్పుడు వెంటనే మౌనాన్ని వహించడం అలవాటు చేసుకోండి. అలాగే కౌంట్స్ చేయటం చాలా సింపుల్ గా సిల్లీగా అనిపిస్తుంది వినే వాళ్ళకి, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందండి. మనసులోనే అంకెలని లెక్కించుకోవటం 1 2 3 అలా కాకుండా 10 నుంచి రావాలన్నమాట. 10 9 8 ఇలా లెక్కేసినప్పుడు మనకేమవుతుందంటే మైండ్ కాస్త డైవర్ట్ అయ్యి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే
ఎదుటి వ్యక్తులు మనల్ని ఎంత రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా ఉండాలి అని అంటే మన మైండ్ మీద మనకి పవర్ ఉండాలండి. ఎప్పుడు కూడా మన కోపం మనకి బానిస అవ్వాలి కానీ మనం దానికి బానిస అవ్వకూడదు. మనం కోపాన్ని కావాలని తెచ్చుకోవటానికి మనం ట్రై చేయాలి కానీ అది మనకి తెలియకుండా అదే మనల్ని అధిగమించకూడదు అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మన మైండ్ దెబ్బతింటుంది, మన ఆలోచన విధానం దెబ్బతింటుంది, మన ఆరోగ్యం పాడైపోతుంది, మన బ్యూటీ పాడైపోతుంది, మన అందం కూడా పాడైపోతుంది అనమాట. ఇన్ని రకాలుగా మనకి డ్యామేజ్ ని కలిగించే ఈ కోపం మనకు అవసరమా? ఏమాత్రం అవసరం లేదు. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మన హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది, స్కిన్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. ముఖ్యంగా మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీలో కూడా ఎవరైనా కోపపడే వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్టయితే ఈ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ గుడ్ బై.